రాజ్ గారు నమస్కారం అండి. ఎస్ వెంకటేశ్వర రాజ్ గారు, డీడీ నెక్స్ట్ లెవెల్ అనేటువంటి మూవీలో ఒక సాంగ్ ఇప్పుడు వివాదానికి దాని చుట్టూనే వివాదం రాజుకుంది. అంటే శ్రీనివాస గోవింద అనేటువంటి భక్తి గీతాన్ని ర్యాప్ సాంగ్తో ర్యాప్ మ్యూజిక్తో మిక్స్ చేసి దానికి డాన్స్ చేసినటువంటి విధానము హిందువుల మనోభావాలు అలాగే శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా గాయపడ్డాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు గెస్టులు మాట్లాడారు. దానిలో చిట్టిబాబు గారు మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలే హిందూ వ్యతిరేకంగా నడుస్తాయి, అక్కడ తమిళనాడు ప్రజలు కూడా వాటికే అలవాటు పడ్డారు, అక్కడ ఇవన్నీ చాలా కామన్ అని చెప్పేసి అని అంటున్నారు. సో గతంలో ఒక సినిమా వచ్చింది దమ్మారోదం మిత్జయహం హరే కృష్ణ హరే రామ్ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది కదా. మరి అప్పుడు గాయపడని మనోభావాలు, హరే రాముడు హరే కృష్ణుడిని కొలిచిన వాళ్ళని ఈ పాటలో వాడినందుకు గాయపడని మనోభావాలు ఇప్పుడు ఎందుకు గాయపడుతున్నాయి అని అడుగుతున్నారు ఆయన. అమ్మా, ఒక విషయం ఎప్పుడు గాయపడలేదు ఇప్పుడు గాయపడ్డాయి అనేటువంటిది విషయం కాదమ్మా. అప్పుడు వెలుగులోకి రాకపోవచ్చు, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ఎవరు ఏ అక్కడ అలవాటు పడిపోయింది అని అంటే అలవాటు పడిపోయింది అంటే ఇక ఇష్టం వచ్చినట్టు చేయడం లెక్క. అంటే ఎక్కడ ఏ అలవాటు పడిపోతే మన దేవుళ్ళను మన యొక్క సాంప్రదాయాలను మన యొక్క ఆచారాలను మన పనికట్టును విమర్శించడానిక. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఊరుకుంటున్నాం. ఇప్పుడు అదే షటానిక్ వర్సెస్ సల్మాన్ రిజ్వీ రాసినప్పుడు ప్రపంచం మొత్తం ఆయన మీద ఫత్వా జారీ చేశారు. ఆయన తల మీద ఫత్వా 20 లక్షల కోట్లు ఫత్వా జారీ చేశారు. అదే తస్లిమా నస్రీన్ లజ్జా అనేటువంటి నవల రాసినప్పుడు ఆమె మీద ఫత్వా జారీ చేశారు. ఇక్కడికి వస్తే ఎవరైతే విధర్మీయులు ఉన్నారో, విధర్మీయులు అంటున్నాను నేను ఇవాళ, విధర్మీయులు ఉన్నారో ఆమెను చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకొక జడ్జిమెంట్ మనకొక జడ్జిమెంటా, లేకపోతే వాళ్ళకొక తీర్పు మనకొక తీర్పా, లేకపోతే వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయమా? అందరూ అయితే మన దేవుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మన దేవుడి మీద, ఇతర దేవుళ్ళ మీద ఏం మాట్లాడినా ఏం లేదు అనేటువంటిది మనం అనుకోవాలా? ఇవాళ నిజంగా చెప్పాలంటే అంటే హైందవ ధర్మంలో ఒక ఓపిక సహనము అనేటువంటిది ఉన్నది అంటే అనేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు మనగలుగుతున్నారు ఇవాళ, అటువంటి పాటలు చేయగలుగుతున్నారు ఇవాళ నిజంగా అన్ని దేవాలయాలలో రాజకీయ పునరావాసాలుగా ఏర్పడ్డాయి దేవాలయాలన్నీ. ఇవాళ ఆ దేవుడి మీద భక్తి ఉన్నదా, భక్తి లేదా, భక్తి ఏం చేస్తున్నారు ఏంది అనేటువంటిది. వెంకటేశ్వరరాజు గారు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు కూడా తెలుసు. సనాతన ధర్మాన్ని కోవిడ్ వైరస్ తో ఆయన పోల్చారు. కోవిడ్ వైరస్ కోవిడ్ అని చెప్పేసి నిర్మూలించాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశారు. సో చేశాడు. అయితే ఇప్పుడు వాళ్ళు ఆస్తికులు కాదు, వాళ్ళు నాస్తికులు. అటువంటి వాళ్ళు ఇదివరకు రామస్వామి రాముని యొక్క మెడలో చెప్పులేసి ఊరేగించినటువంటి పరిస్థితి. వాళ్లకు నిజంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా, ప్రతి ఒక్క హైందవ ధర్మీయుడు కూడా ఒక ఏకత్వం కావలసినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయం. రెండో విషయం ఏంటంటే ఇవాళ దేవీ దేవతల యొక్క నగ్నమైనటువంటి ఫోటోలు కానీ, దేవీ దేవతల యొక్క ఆ చెప్పుల మీద కానీ, లోదుస్తులలో కానీ వాటి మీద వేయడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. రిటాలియేషన్ చేస్తే అవి బంద్ అవుతున్నాయి. అంటే వాళ్లకు భయం లేకుండా అయిపోయింది. ఏదైతే విధర్మీయులు లేకపోతే నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక మమ్మల్ని ఎవరేం అనేది లేదు అనేటువంటి భయం లేకుండా జరిపోయి ఉంది. ఇవాళ తమిళనాడులో ఉండేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దేవుని మీద కానీ, దేవుని యొక్క భక్తి తత్వం కానీ వాళ్ళకు లేనటువంటి గవర్నమెంట్ ఇవాళ నిజంగా మీరు అన్నట్టుగా రోజా గారు ఏది సనాతన ధర్మాన్ని ఒక కరోనా లాగా ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ రోజే వాడిని నాలుక కోసేస్తే అయిపోయి విషయం చెప్తున్నాను. మన దగ్గర ఉండేటువంటి ఓపిక అనేటువంటిది ఎవరికి లేదు. ప్రపంచంలో మన ధర్మంలో ఉండేటువంటి ఓపిక ఇంకెక్కడా లేదు. విషయం చెప్తున్నాను. వాళ్ళు అదే పాట కనుక వేరే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అంటే వాడు ఉంటాడా ఇవ్వలెవరి వరకు విషయం? అంటే మనం ఏంటంటే మా దేవుడే చూసుకుంటాడులే అనేటువంటి భావన మనలో ఉంది. కానీ అది ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మన ప్రస్తుత పరిస్థితులలో అటువంటిది అన్ని విడనాడాలి. ఎవరైతే నిజంగా చెప్పాలంటే మన ధర్మాన్ని, మన దేవీ దేవతలను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సరి అయినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ కాలంలో ఉంది. లేకపోతే ఇదే విధంగా ఉంటారు. ఇవాళ వారొక మాట నిజంగా చెప్తున్నాను. ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి టెర్రరిస్టులు అందరూ ఎవరండి? ఏ మతానికి చెందిన వాళ్ళు? ఇవాళ హైందవ ధర్మంలో ఒక్క టెర్రరిస్ట్ ఉన్నాడా? విషయం చెప్తున్నాను. ఇవాళ అసహనం ఉంది మన దేశంలో. ఇవాళ మన విషయం చెప్తున్నాను అన్నటువంటి వాళ్ళందరూ ఎవరు ఇక్కడ?
తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తర్వాత మన దేవి దేవతల మీద అది చేయడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవాళ? రైట్. అయితే గతంలో కార్తీ తిరుపతి లడ్డూ పైన, తర్వాత సూర్య వైఫ్ జ్యోతిక అనేమో తంజావూరు బృహదీశ్వర ఆలయం పైన, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏమో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సనాతన ధర్మం గురించి ఈ రకంగా వీళ్ళు విమర్శించడాన్ని విహెచ్పి ఎలా చూస్తోందంటారు? అమ్మా, ఎవరు విమర్శించినా, ఎంత పెద్ద నటుడు గాని ఎవరు గాని ఎవరైనా సరే, విమర్శన అనేటువంటిది ఏదైతే వచ్చిందో మన దేవి దేవతల మీద, డెఫినెట్ గా అది తప్పే. వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఏదైతే రైట్ టు ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. దానికి కూడా కోర్టు నుంచి అనేకమైనటువంటి తీర్పులు వచ్చాయి ఇంతకు ముందు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు. ఎవరైనా సరే దానికి ఇప్పుడు అంత కాదండి. ఒక విషయం చెప్తున్నాను, ఇదివరకు ఎంఎఫ్ హుస్సేనా అతని పేరేంటి, అతను సరస్వతి బొమ్మలను నగ్నంగా చిత్రించినటువంటి విషయం, అతన్ని మనం వెలివేసాం. మనం ఇక్కడి నుంచి దేశం నుంచి ఎలగొట్టాం. మనం విషయం చెప్తున్నాను, ఇవాళ లేడు దేశంలో. అట్లా మనం గనుక యాక్షన్ తీసుకుంటేనే ఇటువంటి వాళ్ళు తగ్గుతారు. వాళ్ళ పని వాళ్ళ మానన వాళ్ళు పోతారులే అనేటువంటి భావన ఇక ముందు ఉండకూడదు. హైందవ జీవన విధానంలో హైందవులలో మేల్కోవాలి. ప్రతి ఒక్క హైందవుడు ఇవాళకి చాలా నిజంగా ఈ యొక్క సోషల్ మీడియా రావడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 2014 నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మూలాన అనేకంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక విషయం చెప్తానండి, వాళ్ళు పహల్గాంలో వాళ్ళు నీ బట్టలు ఇప్పదీసి అని చెప్పేసి బట్టలు ఇప్పదీసి వాళ్ళు చూసి మరీ కాల్చినటువంటి పరిస్థితి. వాడు ఎవడని కాల్చారండి? ఎదురుగా ఉన్నటువంటి వాడు హిందువుడనే కాల్చాడు కదా. వాడు ఎవడు కాల్చిన వాడు ఎవడు? వాడు మొత్తం అన్నిట్లలో. ఇప్పుడు ఇక్కడ కూడా అనేకమైనటువంటి ముంబైలో జరిగినటువంటి కానీ, ఏది గుజరాత్ లో అక్షర్ధామ్ మీద జరిగినటువంటి విషయం కానీ, జమ్మూలో జరిగినటువంటి విషయం కానీ, అనేకమైనటువంటి పేర్లు ఎవరు చేస్తున్నారు ఇవాళ? ఏంటి పరిస్థితి? దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా మన దగ్గర? కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సహనం దాన్ని మీరు పరీక్షించకూడదు. ఎదుటి వాడు మన సహనాన్ని, హిందువుల సహనాన్ని పరీక్షించకూడదు అని చెప్తున్నాను. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను చిట్టిబాబు గారితో మాట్లాడతాను. రైట్, వెంకటేశ్వరరాజు గారు మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వరరాజు గారు. రైట్, చిట్టిబాబు గారితో మాట్లాడతాను. చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమాల్లో ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి కంటెంట్ ను ఉపయోగించేటప్పుడు సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ బోర్డుకి కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. సో ఎందుకు మరి ఇలాంటి వాటిపైన ప్రాపర్ గా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించట్లేదమ్మా? ఇవాళ ఎప్పుడో ఒకసారి